హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. మనం తెలుగు ప్రజలం అమాయకులం. ఎవరు మనల్ని ఎన్నిసార్లు మోసం చేసినా కూడా మనం మోసం పోవడానికి రెడీగా ఉంటాం. ఏందా ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మీకు నా మీద కోపం రావచ్చు. ఈరోజు ఎగ్జాంపుల్తో సహా వచ్చిన ఇక్కడ చూడండి, షర్మిలక్క ఒక ఫోటోలో, ఈ ఫోటోలో కూర్చొని ఒక ప్లేకార్డ్ పట్టుకున్నది. వి వాంట్ మెగా డిఎస్సి అని చెప్పేసి చెప్తుంది. ఏపీ యూత్ కాంగ్రెస్ అని కింద రాసింది. సరే, ఏంటి ఈ ఫోటో మతలబ్ అంటే, మాకు మెగా డిఎస్సి కావాలి, మా రాష్ట్రంలో నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి అక్క పోరాటం చేస్తుంది. సరే, ఇందులో ఏందా తప్పు అని చెప్తే, ఇందులో ఉన్న గుట్టు ఏందో నేను ఇప్పుడే ఈ వీడియోలోనే ఇప్పుతా, కొంచెం ఓపిక పట్టండి. ఇది కాకుండా నేను మీకు మరికొన్ని ఫోటోలు చూపించాలి. ఉదాహరణకి ఈ ఫోటోలో అక్క నవ్వుకుంటే కూర్చున్నది. పక్కన ఇంకో ఆయన పేరేందో నాకు తెలియదు, మీరు కమెంట్లలో పెట్టండి. ఆయన కూర్చున్నాడు. అక్క హాయిగా ఏమనుకుంటుంది మనసులో అన్నది నేను చెప్తా. ఎందుకంటే అక్క ఏమనుకున్నా నాకు తెలుస్తుంది. ఏమనుకుంటుంది అంటే, వీళ్ళు అమాయకులు, పిచ్చోళ్ళు, ఎన్నిసార్లు మనం రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోతూనే ఉంటారు. మనం ఏం చేసినా కూడా వీళ్ళు ఏం చెప్పితే అది చేస్తారు అని చెప్పేసి ధీమాగా నవ్వుకుంటూ కూర్చున్నది అక్క. సరే, వెనకాల ఎవరైతే వీళ్ళు నిలబడి ఉన్నారో అందులో సెక్యూరిటీ గార్డులను వదిలేసి వీళ్ళందరూ పెయిడ్ బ్యాచ్. వీళ్ళకి తన పర అన్న భేదం ఉండదు, వీళ్ళకి మంచి చెడు అన్న భేదం ఏమి ఉండదు. వీళ్ళు డబ్బులు ఇస్తే శ్మశానంలో కూడా వచ్చి డాన్స్ చేసిపోతారు. అట్లాంటి పెయిడ్ బ్యాచ్ ఇది. సరే, అయిపోయింది. ఇక ముందుకు వెళ్ళడానికి ముందు నేను ఒక ఫోటో చూపిస్తాను మీకు. ఇది అక్క నిన్న రాత్రి ఫోటో. నిన్న రాత్రి పోలీసు వాళ్ళు అక్కని ఇంట్లో నిర్బంధించరు అని చెప్పేసి కొంతమంది, ఆఫీసులో నిర్బంధించరు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కాకపోతే ఇల్లే ఆఫీసు, ఇంట్లోనే ఉందే ఆఫీసు అని చెప్పేసి అంటున్నారు. ఇంట్లో ఆఫీసు ఉంటే పోయి బెడ్రూమ్లో పండుకోవచ్చు కదా, పండుకోలే. అక్క ఆఫీస్లోనే కింద ఒక పరుపు, మరి ఆంచి వచ్చిందో పరుపు తెలియదు, తీసుకొచ్చేసి మంచిగా పిల్లో వేసుకుని అనుకున్నది. ఇక్కడ చెప్పులు కూడా వదిలిపెట్టింది. కాకపోతే ఈ ఫోటో నేను ఎందుకు చూపిస్తానంటే, ఇక్కడ చూడండి ఒక ఎదవ ఏం చేసిండో. ఇగో చూడండి, శ్రీమతి వైఎస్ షర్మిల అధ్యక్షురాలు అని చెప్పేసి అక్క లోపల నిద్రపోతుంటే డోర్ తెరుచుకొని కెమెరా తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అగో చూడండి, ఒక మహిళ నిద్రపోతుంది, ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిద్రపోతుంది అని చెప్పేసి ఒక ప్రైవసీ లేకుండా కెమెరా తీసుకొని ఒక మహిళ రూమ్లోకి దూరిండు. అది ఎంత పెద్ద తప్పు. సరే, మహిళే షూట్ చేస్తుంది, మీరు అనొచ్చు ఎవరో అమ్మాయి షూట్ చేస్తున్నారు అబ్బా అని చెప్పేసి. అమ్మాయి అయినా సరే కాంగ్రెస్ అధ్యక్షురాలు నిద్రపోతుంటే డోర్ తెరుచుకుని అర్ధరాత్రి లోపలికి వెళ్ళిపోద్దా? ఇదేం మార్కెటింగ్ స్వామి, మేము కూడా మార్కెటింగ్లు చేసినాం, కానీ ఈ లెవెల్ మార్కెటింగ్ ఎప్పుడు మేము అసలు ఊహించలేదు. ఇట్లా చేసి ప్రజల్ని మభ్యపెట్టాలి అని ప్రయత్నిస్తున్నారు. తెలుగు ప్రజలు అమాయకులు కాబట్టి ఇట్లాంటివి బయట పెట్టి ఇట్లాంటి వీడియోలు చేసి మభ్యపెట్టాలి అని చూస్తున్నారు. కాకపోతే ముందున్నది డైనోసార్, అది కూడా చూసుకోండి. ఆల్రెడీ ఏదో సినిమాలో వచ్చినట్టు, ప్రభాస్ సినిమాలో ముందున్నది డైనోసార్, ఇట్లాంటి తీసి పక్కన పడేస్తుంది డైనోసార్ అది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఏంటి, ఈరోజు ధర్నాకి దిగిరు వీళ్ళు. ఏమని, మెగా డిఎస్సి అని చెప్పేసి, ఇగో నవ్వులు పువ్వులు, అగో అక్కడ నడుస్తుంది, వి వాంట్ మెగా డిఎస్సి అని చెప్పేసి ధర్నాకి దిగారు. ఆ ధర్నాలో ఆబ్వియస్గా మీరు పర్మిషన్ లేకుంటే ధర్నాలు చేస్తే, రోడ్లు బ్లాక్ చేస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, తీసుకుపోయి లోపలేస్తారు. కానీ ఆ తీసుకుపోయి లోపల వేయడంలోనే మార్కెటింగ్ ఉంది. తీసుకుపోయి లోపలేస్తే, నేను గొడవ పెడితే, ఆ వీడియోలు వైరల్ అయితే మళ్ళీ తెలుగు ప్రజలు నన్ను గుర్తు చేసుకుంటారు, నేను పాపులర్ అవుతా అని చెప్పేసి షర్మిల నీచ రాజకీయాలకు దిగింది. ఏంటా నీచ రాజకీయాలు? వీడియో చూడండి. పోలీసు వాళ్ళు ఎత్తుకపోతుంటే ఈ ఫోటోలన్నీ వైరల్ చేస్తున్నారు. షర్మిల గారిని మహిళా పోలీసులు ఎత్తుకపోతున్నారు, ఈ ఫోటోలు వైరల్. సరే, దీని తర్వాత ఒక బండి ఎక్కిస్తున్నారు, ఈ ఫోటోలు వైరల్. ప్రజలలో సింపతి పుట్టాలి అని చెప్పేసి, అయ్యో ఏమన్నారా బాబు, చెల్లెనే తీసుకుపోయి జైలేస్తున్నాడు. అరే, నువ్వు రోడ్డు బ్లాక్ చేసి నువ్వు న్యూసెన్స్ చేస్తుంటే నువ్వు ఎవడైనా సరే తీసుకుపోయి లోపలేస్తారు. ప్రజలకు ఇన్కన్వీనియన్స్ చేస్తే ఏం చేస్తారు? నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకే, కొన్ని వీడియోలు కూడా వచ్చినాయి, చూడండి. మన మీడియా మిత్రులు, అగో పోలీసు వాళ్ళు, మహిళా పోలీసులు ఉన్నారు. ఈ వీడియో ఈడ చూడండి. అగో షర్మిల మహిళా పోలీసులు ఉన్నారు. షర్మిలని తీసుకుపోనికి ప్రయత్నిస్తుంటే డ్రామా. ఓకే, నెక్స్ట్ ఈడ చూడండి. అగో సీఎం డౌన్ అని చెప్పేసి అక్కడ కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు. ఈడ చూడండి. నెక్స్ట్ బస్ ఎక్కిస్తున్నారు అందరినీ, మీరు న్యూసెన్స్ చేస్తున్నారు, బస్ ఎక్కండి అని చెప్పేసి బస్ ఎక్కిస్తున్నారు. ఓకే, ఇక్కడ చూడండి. అగో షర్మిల, అగో ఎంత హాయిగా పడుకునేది అంటే, బస్సు లోపల
మహిళా పోలీసులు నిలబడి ఉన్నారు, షర్మిల. గో వీళ్ళందరూ ఫోన్లల్లా అదే పని, వీడియోలు తీయడం వేయడం, వీడియోలు తీయడం వేయడం, అదే పని, వేరే పని ఏం లేదు. ఇక ఈ ఫోటోలన్నీ మీరు చూసారు. ఇందులో ఒక వీడియో నేను ప్లే చేస్తా, ఈ వీడియో చూడండి. అబౌట్ స్టూడెంట్ చూడండి. ఇక్కడ ఒక విషయం, నేను వైఎస్ షర్మిల గారు మన నిరుద్యోగుల గురించి బాధపడుతుంది. సరే, నాకు ఈ వీడియో చూడంగానే ఎందుకో మనం కూడా ఊకంగా, మనం కూడా ఎందుకో నాకు పీకి గూగుల్ తల్లిని అడిగిన, అదే కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్స్క్లూజివ్గా, అంటే ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని స్టేట్లలో రాజ్యం వెళ్తుంది అడిగితే గూగుల్ తల్లి 3 స్టేట్లు అని చెప్పింది. ఒకటి తెలంగాణ, మననే వచ్చింది, ఇక ఏం ప్రశ్నిస్తాం. ఒకటి కర్ణాటక, అది కూడా ఎక్కువ రోజులు కాలే, ఏం సంవత్సరం కాదు, ఇంకా 8-9 నెలలే అయినట్టున్నాయి, అది కూడా ఏం ప్రశ్నిస్తామని చెప్తే హిమాచల్ ప్రదేశ్ అన్న మొత్తం 3 స్టేట్లోనే ఉన్నది కాంగ్రెస్. హిమాచల్ ప్రదేశ్ అన్న స్టేట్ కూడా ఉన్నది అందులో. అప్పుడు నాకు ఎందుకు అనిపించింది, హిమాచల్ ప్రదేశ్లో షర్మిల కాంగ్రెస్ లీడర్ కాబట్టి తెలంగాణలో, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి ప్రజలకి ఉద్యోగాలు ఎట్లా ఇస్తుందయ్యా అని చెప్పేసి నాకు ఎందుకో థాట్ వచ్చి ఆ విషయం గూగుల్ తల్లిని అడిగాను. గూగుల్ తల్లిని అడిగితే గూగుల్ తల్లి షర్మిలని ఈడ్చిదనింది. నేను అనలే, షర్మిలని గూగుల్ తల్లి ఈడ్చిదనింది. ఏముంటుంది చూడండి. అకార్డింగ్ టు ద డేటా రిలీజ్ బై ద పెరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఆఫ్ ద నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్, హిమాచల్ ప్రదేశ్ టాప్ ద అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ చార్ట్ విత్ 33.9%. భారతదేశంలోనే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశే. దాని తర్వాత రాజస్థాన్ 30.20%, కానీ హిమాచల్ ప్రదేశ్ 33.9, అంటే 34% అన్ఎంప్లాయ్మెంట్. దేశంలోనే ఎక్కువ శాతం అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్. అయితే సరే, వేకెన్సీస్ ఉండి ఇస్తలేదా హిమాచల్ ప్రదేశ్లో, లేకుండానా అని చెప్తే వేకెన్సీస్ ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్లో, కానీ అక్కడ ప్రభుత్వం ఇస్తలేదు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈడ చూడండి. ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇది వెబ్సైటు టైమ్స్ ఆఫ్ ఇండియాలో హిమాచల్ హైకోర్ట్ సీక్స్ రిపోర్ట్ ఆన్ డిలే ఇన్ ఫిల్లింగ్ వేకెన్సీస్ ఎట్ రహురు సివిల్ హాస్పిటల్. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిస్తుంది. ఏమని? వేకెన్సీస్ ఉన్నా మీరు ఎందుకు ఇస్తలేరు అని చెప్పేసి. ఎవరు? హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్లో? 70,000 పోస్టులు లయింగ్ వేకెంట్. 70,000 పోస్టులు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్లో అక్కడ ఏంటి ఉద్యోగాలు ఇస్తలేదు. అట్లాంటిది నువ్వు కాంగ్రెస్ లీడర్వి, నిన్ను ఎట్లా నమ్ముతారనుకున్నావు షర్మిల? నాకు అర్థం కాదు. అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళలాగా నీకు కనిపిస్తున్నారా? ఆ విషయం నాకు చెప్పు. కాంగ్రెస్ పార్టీ నువ్వు ఇక్కడ లీడర్వి, మీ పార్టీ పవర్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్లోనేమో మీరు ఉద్యోగాలు ఇవ్వరు, ఇక్కడ ఉద్యోగాలు ఇవి అని చెప్పేసి పంచాయతీ పెడతావా? ప్రజలని మోసం చేస్తావా? ప్రజలని మోసం చేసి మార్కెటింగ్ కోసం, టీవీలలో రావడం కోసం ఈ డ్రామా మొత్తం నడిపిస్తావా? ఇదా ప్రజలకు చేసే మంచి? గంటకి మొన్న ఓ వీడియో పంపించిన ఓ తమ్ముడు, మీలాంటి ఓ తమ్ముడే, గంటకి 13 సార్లు నేను రాజశేఖర రెడ్డి బిడ్డని అని చెప్పేసి అన్నది షర్మిల. నిమిషానికి 13 సార్లు అన్నది. ఒక్క నిమిషానికి 13 సార్లు నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పుకునే నువ్వు ఇదా చిల్లర రాజకీయం చేసేది? ప్రజలు అమాయకులు, నేను ఏం చెప్పినా నడుస్తుంది అని చెప్పేసి ఈ చిల్లర రాజకీయాలు చేసి తెలంగాణలో ప్రజల్ని ముంచినవు. నా ఫోను మోగడం ఆగట్లేదు. నేను ఫోన్ నెంబర్ కింద ఇస్తున్నా, నా వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్ కాల్ చేస్తున్నారు. అన్నా నాకు ఇన్ని లక్షల రూపాయలు నష్టం జరిగింది, అన్నా నాకు ఇట్లా చేసింది, అన్నా నన్ను పిలిచి నీ మొహం అద్దంలో చూసుకో అని చెప్పేసి నన్ను అవమానించిందన్న. అందరిలో అంత గర్వం ఉంది తనకి అని చెప్పేసి ప్రజలు చెప్తుంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు నాకు అసలు నమ్మబుద్ధి కాలేదు. తెలంగాణ ప్రజల్ని నిండా ముంచేసి మళ్ళీ ఇప్పుడు పోయి మకాం వేసింది ఆంధ్రాలో. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలంట. ఈమె పార్టీ ఉన్నదే 3 రాష్ట్రాలలో దేశంలో. ఆ 3 రాష్ట్రాలలో మొన్న వచ్చిన ఏమంటారు ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచింది. కొన్ని రోజులకు ముందు అక్కడ కర్ణాటకలో గెలిచింది. హిమాచల్ ప్రదేశ్లో డేటా తీద్దామని నేను డేటా తీస్తే కళ్ళు తిరిగిపోయినాయి నాకు. డేటా అంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది హిమాచల్ ప్రదేశ్లో. ముందు నీ పార్టీని చక్కదిద్దుకో, తర్వాత ఇక్కడి వాళ్ళకి నీతులు చెప్పు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే వేకెన్సీల గురించి అంటావా?
నేను రెడీ డిబేట్కి, నన్ను విలువ, మొత్తం డేటా తీసుకొస్తా. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు, 2.5 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు కదా, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిండో నేను డేటా తీసుకురావడానికి నేను రెడీ. కూర్చుంటావా నాతోటి? ఓ పెన్ను పుస్తకం పట్టరా, నేను కూడా పెన్ను పుస్తకం డేటాతో వస్తా, కూర్చుందాం. దాని తర్వాత ఆ తలకాయ కిందికి వేసుకొని వెళ్ళిపోతావు, మళ్ళీ జీవితంలో రాజకీయాలు చేయవు. ఒకటి. నెక్స్ట్, నేను వెనకాల ఉన్న ఈ పెయిడ్ బ్యాచ్కి, మన ప్రజానీకానికి కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, అమాయకుల్లాగా గొర్రెల్లాగా బతకడం ఆపేయండి. ఒక మనిషి క్యాలిబర్ ఏంటో, క్యారెక్టర్ ఏంటో మనం ఒకసారి అనాలిసిస్ చేసిన తర్వాత ఆ మనిషి మీద నమ్మకం అనేది పెట్టుకోవాలి. లేదంటే ఆ మనిషిని నమ్మలేము అని చెప్పేసి క్లియర్గా చెప్పేయాలి. ఈ షర్మిల గారికి ఒక విషయం నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏంటంటే, ఈరోజు షర్మిల జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఢీకొంటా అని చెప్పేసి ఇంత పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంది కదా. షర్మిల గారు మీ నాయకురాలు, ఆమె వల్లే కాలేదు. మీ నాయకురాలు ఆమె వల్లే కాలేదు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం. మీ నాయకుడు ఢిల్లీలో, మీ నాయకుడు అప్పటికి పెద్ద మనిషి కాలేదు, ఆ నాయకుడు వల్లే కాలేదు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం. నువ్వేం ఎదుర్కొంటావమ్మా? ఏదో చెల్లె అని చెప్పేసి ముసుగులో ఏం మాట్లాడతాం అని చెప్పేసి ఊకుంటుంటే, రోజు రోజుకి నువ్వు చేసే పనులు, నువ్వు చెప్పే మాటలు మనిషిని లోపలికెళ్ళా బాధ. నేను కూడా నువ్వు నమ్మకపో, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లె కాకుండా ఉంటే, నిజం చెప్తున్నా కదా, ఈ పాటికి నువ్వు నా మీద 100 కేసులు పెట్టేదానివి, నేను జైల్లో ఉండేటోడిని. అంతగా మాట్లాడేటోడిని, అన్ని విషయాలు నాకు తెలుసు. కానీ ఓన్లీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలివి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డవి, విజయమ్మ గారి బిడ్డవి అని చెప్పేసి ఆ రెస్పెక్ట్ అనేది నేను కూడా ఇచ్చి చాలా కంట్రోల్గా మాట్లాడవలసి వస్తుంది ప్రతి చోట. ఇది ఒక వీక్నెస్ అయిపోయింది మాకు. కానీ ఈ వీక్నెస్ని నువ్వు క్యాష్ చేసుకుందాము అనుకున్నావు అనుకో, ఇక నిజం చెప్తున్నా కదా, అది ఇది కాదు, చాలా ఘోరాలు చూడవలసి వస్తుంది. నువ్వు రాజకీయంగా నిన్ను తప్పకుండా ఎదుర్కొంటాం. నువ్వు అసెంబ్లీలో కాదు, బాలకృష్ణ డైలాగ్ ఉందుడు, అసెంబ్లీ గేట్ కూడా నిన్ను దానియం, అంతే, తగ్గేదేలే. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.